కాకినాడ నగరంలో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని, అలాంటి అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం 4వ డివిజన్లోని ఎండోమెంట్ కాలనీ 100 బిల్డింగ్స్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన స్థానిక సమస్యలను పరిశీలించారు. 100 బిల్డింగ్స్లో రోడ్డును ఆక్రమిస్తూ నిర్మాణం చేపడుతున్న విషయాన్ని గుర్తించిన కమిషనర్ వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడి అక్రమ నిర్మాణాన్ని తొలగించడంతో పాటు నిబంధనల మేరకు జరిమానా విధించాలని ఆదేశించారు. అలాగే కోకిలా సెంటర్ నుంచి 100 బిల్డింగ్స్ మీదుగా ప్రవహించే డ్రైనేజీ సమస్యను పరిశీలించి ఎత్తుపల్లాల కారణంగా నిలిచిపోతున్న మురుగునీటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇంజనీరింగ్ అధికారులతో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రాంతంలో ఇబ్బందికరంగా ఉన్న చెట్టును విద్యుత్ శాఖతో సమన్వయంతో తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాగునీరు, వీధి దీపాలు, ఇంటింటి చెత్త సేకరణ తదితర అంశాలను కూడా పరిశీలించారు. కోకిలా సెంటర్ నుంచి రైల్వే బ్రిడ్జ్ వైపు రహదారులు డీసిల్టైజేషన్ పనులపై స్థానికులు చేసిన విజ్ఞప్తిపై ఇంజనీరింగ్ ఎస్ఈతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఏలు లక్ష్మీనారాయణ, ఫణీంద్ర, ప్రవీణ్ చంద్ర, రత్నమాల, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి స్వయం భూ వెహికల్ ద్వారాగా మనం తడి చెత్త ఇంటికి పట్టుకెళ్తున్నాము. అది ప్రాబ్లం కాదు. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ కోకిల సెంటర్ దగ్గర నుంచి టువర్డ్స్ ఆ రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళే రోడ్లో కొంచెం ఆటగా ఉందని చెప్పారు. మన డీసిల్టేషన్లో ఆ వర్క్ పెట్టినా కూడా వర్క్ అవ్వలేదని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన ఎస్సీ గారితో, ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి వైలెట్ వర్క్ నాట్ టేకెన్ అని చూసుకుని అవకాశం ఉంటే మళ్ళీ రివైజ్డ్ ప్లాన్ చేసి చేసినట్టయితే ఈ మురుకు అట్టి మార్కు కొంతవరకు వెళ్ళిపోతుంది. దానివల్ల ఇక్కడ స్టాగ్నేట్ అవడానికి అవకాశం లేదు. ఈ మేక్ ప్లాన్ అకార్డింగ్లీ. అదేవిధంగా ఇప్పుడు కొంచెం వర్షం అది పడుతుంది. మనకి స్వచ్ఛ కాకినాడలో భాగంగా అదేవిధంగా మనం పనులు చేసాము. ఇప్పుడు ముఖ్యంగా గ్రీన్ కాకినాడ ఒక సంకల్పంతో మనం ముందుకెళ్తాం కాబట్టి ఎవరైనా కొంతమంది ఉత్సాహంతో ఎవరైనా ఉన్నట్లయితే ప్లాంటేషన్ చేద్దాం అనుకుని ఉన్నట్లయితే వాళ్ళకి అవకాశం అయినట్టయితే కొంత ప్లాంటేషన్ డొనేట్ చేసినట్టయితే మన కార్పొరేషన్ ద్వారా కూడా పార్టిసిపేట్కి మనం ప్లాన్ చేస్తున్నాం. మెయిన్ ఆ విధంగా కూడా నేను ప్లాన్ చేస్తున్నాము. అంటే మనకు కొన్ని వేకెంట్ ప్లేసెస్ ఉన్నాయి. కొంతమంది ఎవరైనా మనకి ఒక 100 చెట్లు 100 ప్లాంట్లు కానీ లేకపోతే 50 ప్లాంట్లు కానీ మనకి డొనేట్ చేసినట్లయితే ఏదో సంస్థల ద్వారా కానీ సిఎస్ఆర్ సంస్థ కానీ లేకపోతే కొంతమంది ఇంట్రెస్టెడ్ యూత్ కానీ పెద్దలు కానీ సంఘాలు కానీ ఉంటాయి. వాళ్ళ ద్వారా కూడా మనం చేయటం జరుగుతుంది. అదేవిధంగా మనకి పార్క్లో పనిచేస్తున్న సిబ్బందికి నెలకి 6,000 రూపాయలు ఇచ్చేది అది కూడా మనం ఇస్తున్నామండి. గత 6 నెలలకి